స్తోత్రం. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నెమలి షాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. యోసేపు ఫలించేడు కొమ్మ అని వ్రాశారు. యోసేపు ఫలించేడు కొమ్మ అంటే దేవుని బిడ్డలారా, యోసేపు జీవిత చరిత్ర మనకందరికీ తెలుసును కదా. ఆయన గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యోసేపు ఎలా ఫలించాడు? ఆయన వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో, వ్యవసాయం చేసో ఫలించాల. ఒక మాట చెప్పిన, యోసేపును అన్నలందరూ కలిసి ఏం చేస్తూ వచ్చారు? ఆయనను చంపాలని చూశారు, పాడుగోతులో పడద్రోశారు. ఆ వర్తకులకు అమ్ముకున్నట్టు చేత ఐగుప్తు దేశానికి ఆయన అమ్మబడ్డాడు. ఐగుప్తులో ఆయన అన్నదమ్ములు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఎవరైనా లేకపోయినా కూడా ఆయన ఎలా ఫలించాడో తెలుసా? ఆయన యేసయ్యలో ఆయన అనగా తన దేవునిలో ఆయన మాత్రం నిలిచి ఉన్నాడు గనుకనే ఆయన బహుగా ఫలించాడు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, మనము కొన్ని సార్లు నష్టపోయినప్పుడు, కష్టపడుతున్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, మనకు ఫలితం లేదని చెప్పి, ఫలించలేకపోయామని చెప్పి బాధపడుతూ దేవుణ్ణి కూడా మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి ప్రార్థించకుండా, దేవునితో గడపలేకుండా ఉంటూ ఉంటాం. అందుని బట్టి దేవుడు మనతో చక్కని మాట ఏమన్నాడు తెలుసా? లేక ఎదుటివారు ఫలిస్తున్నప్పుడు, ఎదుటివారు అభివృద్ధి పొందుతున్నప్పుడు మన దీనహీన స్థితిని బట్టి మనకు మనమే జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు లేదు, మనం దేవుని విడిచిపెట్టుడి చేత దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఒకవేళ ఫలింపకుండా కొంచెం ఆలస్యం చేస్తాడేమో. అయితే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో మనం యేసయ్య చెప్పిన చక్కని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఎవరైతే యేసయ్యలో నిలిచి ఉంటారో వారు మాత్రమే బహుగా ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. ఈ ఉదయకాలపు వేళ నీకు బహుగా ఫలించాలని ఆశ ఉందా? ప్రభునితో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? యేసయ్యలో ఆయన అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు, ఎవడు నాయందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆ ఫలించడం అంటే ఎట్లా తెలుసా? యేసయ్యలోని యేసయ్య అంటాడు, నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్పారు. కనుక మనం అడిగేవన్నీ ప్రభు అనుగ్రహించాలంటే, మనం ఫలించాలంటే ఈ ఉదయకాలపు వేళ ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? మన నుంచి ఆశించేది ఏంటో తెలుసా? నష్టపోవాలని ప్రభు కోరుకోవట్లేదు, కానీ మనము అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనంలో రాశారు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని ఆనాడు మొట్టమొదటి మనుషుడైన ఆదాముతో చెప్తూ వచ్చాడు. మనము ఫలించి అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనమేమో ఆయన మాట వినుకోకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా మనం వేరైపోయి ఫలించాలని, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు చెప్తున్నాడు. మనం వేరే బైబిల్లో కనుక బాబేలు గోపురం కట్టి వాళ్ళు ఆకాశాన్ని అంతే అంటగలిగినంత గోపురాన్ని కట్టాలని వాళ్ళు ఆశిస్తే ప్రభు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు తారుమారు చేస్తూ వచ్చాడు భాషలు. అయితే ఎందుకు ఆ మాట చెబుతానంటే, మనం లోకానికి వేరుగా ఉండాలి కానీ దేవునికి దూరంగా ఉండకూడదు. అందుకే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాలపు వేళ ఖచ్చితంగా మనము యేసయ్యలో నిలిచి ఉండి ప్రభువులో మనము ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ప్రభు కోసం బహుగా ఫలించుదుము గాక. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానం మీరు మాకిచ్చారు. భక్తుడైన యోసేపు, ప్రభువా ఆయన మా తండ్రి అంతగా ఫలించడానికి నీలో నిలిచి ఉన్నాడు. అలాగే కష్టాల నష్టాలు నిలిచి ఉన్నాడు. అలాగే మా తండ్రి ఆయన ఫలించడం చేతనే అంటాడు తన సహోదరులందరిని బట్టి, సహోదరులారా మీరు భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని మాట్లాడుతూ వచ్చాడు. ఫలించడం అంటే ఆయన యోసేపులాగా మేమందరము కూడా ఫలించడానికి
అయ్యా మీ కృప సహాయము దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు.